నమస్తే అండి. మనం పి రఘునాథరావు గారు బుక్ మోడర్న్ ఏపీ హిస్టరీని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం మనం. సో ఇప్పటి వరకు పోర్చుగీస్ వారు, డచ్ వారు ఎలా వచ్చారు, ఎలా వ్యాపారం చేస్తున్నారు అన్నది చూసాము. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎంట్రీ ఇవ్వడం వరకు చదివాము. సో నెక్స్ట్ నుంచి మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాము. సో ఎస్, జేమ్స్ లంకెస్టర్ ఆధ్వర్యంలో సాగిన మొదటి వర్తక నౌకాయానానికి ఈస్ట్ ఇండియా కంపెనీ 68,000 పౌండ్ల మొత్తాన్ని సమకూర్చగలిగింది. ఈ మొదటి నౌకాయాత్ర 1602 జూన్ నెలలో ఇండోనేషియాలోని ఆచిన్ నౌకా కేంద్రానికి చేరుకోగలిగింది. బాంతంలో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు. తూర్పు దీవుల్లో ఆంగ్లేయ వ్యాపారానికి బాంతం ప్రధాన కేంద్రంగా మారింది. తూర్పు దేశాలతో ఇదివరకు వ్యాపార సంబంధాన్ని కలిగి ఉన్న డచ్ వారు ఆంగ్లేయుల వ్యాపారాన్ని వ్యతిరేకించలేదు. సో ఇక్కడ వీళ్ళు చేసిన మొదటి నౌకాయానానికి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే జేమ్స్ లంకెస్టర్. ఎవరండి? జేమ్స్ లంకెస్టర్. ఈయన ఆధ్వర్యంలో మొదటి నౌకాయానం ఎప్పుడు జరిగిందండి? 1602లో మొదటిది జరిగింది. సో దీనికి మొత్తం 68,000 పౌండ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ సమకూర్చింది. ఈ మొదటి నౌకాయాత్ర 1602 జూన్ నెలలో ఇండోనేషియాలోని ఆచిన్ నౌకా కేంద్రానికి చేరుకోగలిగింది. బాంతంలో వారు ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఈ బాంతంకే మొదటిసారి డచ్ వారు కూడా అక్కడికే వచ్చి ఉన్నారు. సో ఎస్, వీరు కూడా ఆచిన్ నౌకా కేంద్రానికి మొదటిసారిగా చేరుకుని బాంతంలో ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఎప్పుడండి? 1602లో ఆచిన్ నౌకా కేంద్రానికి చేరుకోగలిగారు. మొత్తం ఎంత అయిందండి? ఎన్ని పౌండ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ సమకూర్చుకోగలిగిందంటే 68,000 పౌండ్లు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్నంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో కాదు, వర్తక సంఘం ఆధ్వర్యంలోనే జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతా డచ్ వారిది మాత్రమే. సో వీళ్ళు ఇక్కడ బాంతంలో ఫ్యాక్టరీ నెలకొల్పేటప్పటికే అక్కడ ఎవరున్నారండి? డచ్ వారు ఉన్నారు. కానీ అక్కడ డచ్ వారు వీరి రాకని వాళ్ళు ఏ విధంగానూ వ్యతిరేకించలేదన్నమాట. సో ఇదండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. ఆంగ్లేయుల వర్తక సంఘం మొదటిసారి చేసిన తూర్పు నౌకాయానానికి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే మాత్రం ఇంపార్టెంట్ బిట్ అంటే జేమ్స్ లంకెస్టర్. ఎవరండి? 1602లో ఆచిన్ నౌకా కేంద్రానికి చేరుకున్న ఆ నౌకకి ఈ లీడర్షిప్ ఎవరిదంటే జేమ్స్ లంకెస్టర్. ఆయన కెప్టెన్గా ఉన్న ఆ షిప్లో వెళ్ళింది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెండవ నౌకాయాత్ర హెన్రీ మిడిల్టన్ ఆధ్వర్యంలో సాగింది. సుగంధ ద్రవ్యాలని ఉత్పత్తి చేసే అంబాయన బండ ద్వీపాలతో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పుకోవాలని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోరుకుంది. యూరోప్లో సుగంధ ద్రవ్యాలకు గిరాకీ చాలా పరిమితంగా ఉండటంతో డచ్ వారు బ్రిటిష్ వారితో అనుసరించవలసిన పద్ధతిని మార్చుకున్నారు. కాబట్టి అంబాయానా వంటి ప్రాంతాల్లో బ్రిటిష్ వారి ప్రవేశానికి అయిష్టత చూపించారు. అదేగాక సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొని గుత్తాధిపత్యాన్ని సంపాదించాలని డచ్ వారు ప్రయత్నించారు. సో ఇదండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పేరాలో ఏమేమి ఉన్నాయి ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఎస్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెండవ నౌకాయాత్రకి హెన్రీ మిడిల్టన్ ఆధ్వర్యంలో సాగింది. ఎవరి ఆధ్వర్యంలో అండి? హెన్రీ మిడిల్టన్ ఆధ్వర్యంలో సాగింది. సో మొదటి నౌకాయాత్ర ఎవరి ఆధ్వర్యంలో సాగిందండి? జేమ్స్ లంకెస్టర్ ఆధ్వర్యంలో సాగింది. రెండవ నౌకకి హెన్రీ మిడిల్టన్ ఆధ్వర్యంలో సాగింది. సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసే అంబాయన బండా ద్వీపాలతో ప్రత్యక్ష సంబంధాలని నెలకొల్పుకోవాలని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భావించింది. ఇవి వేటిలతో అండి? అంబాయన బండ.
అంబాయన మరియు బండ. ఈ ఐలాండ్స్ తోటి ఇది ఎక్కువగా సుగంధ ద్రవ్యాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇండోనేషియా అటువైపు అన్ని ద్వీపాలు కూడా సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. అందుకే సుగంధ ద్రవ్యాల మీద ఎక్కువగా వ్యామోహం ఉన్న డచ్ వారు మన భారతదేశం మీద కొంచెం తక్కువగానే శ్రద్ధ చూపించారు ఇండోనేషియా కంటే. సో వీరు అందుకే బ్రిటిష్ వారు కూడా సుగంధ ద్రవ్యాల మీద వ్యామోహంతో మొదటిసారిగా ఇండోనేషియా వైపే వెళ్ళారు. వాళ్ళు ఇండియా వైపు రాకుండా ఆచిన్ అనే నౌకా కేంద్రానికి, ఇండోనేషియాలోని ఆచిన్ అనే నౌకా కేంద్రానికి చేరుకున్నారు వారు. తర్వాత బాంతంలోనే వాళ్ళ తొలి తూర్పు తీరపు ఫ్యాక్టరీని నెలకొల్పారు. తర్వాత ఈ సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే అంబాయన బాండా ద్వీపాలతో డైరెక్ట్గా సంబంధాలను ఏర్పరచుకోవాలని వారు భావించారు. యూరోప్లో సుగంధ ద్రవ్యాలకు గిరాకీ పరిమితంగా ఉండడంతో డచ్ వారు బ్రిటిష్ వారితో అనుసరించాల్సిన పద్ధతిని మార్చుకున్నారు. ఇప్పటి వరకు ఈ జేమ్స్ లంకెస్టర్ వచ్చినప్పుడు వారిని ఏమీ వ్యతిరేకించలేదు. డచ్ వారు అప్పటికే అక్కడ బాంతం దీవుల్లోనూ అక్కడ ఉన్న డచ్ వారు ఇంగ్లీష్ వారి రాకను ఏ విధంగానూ వ్యతిరేకించలేదు. కానీ ఎప్పుడైతే వీరు కూడా ఎక్కువగా వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతున్నారు అని వీరు తెలుసుకున్నారు. అది కాకుండా అక్కడ యూరప్లో ఈ కాండిమెంట్స్ అన్నిటికీ ఎక్కువైన డిమాండ్ ఉంది. సో కాబట్టి వీళ్లతో అనుసరించాల్సిన పద్ధతిని మార్చుకోవాలనుకున్నారు. అంబాయన వంటి ప్రాంతాల్లో వారి ప్రవేశానికి అయిష్టత చూపించారు. అదీకాక సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొని గుత్తాధిపత్యాన్ని సంపాదించాలని డచ్ వారు ప్రయత్నించారు. సో డచ్ వారికి అక్కడి మొనోపోలీ కావాల్సి వచ్చింది, గుత్తాధిపత్యం కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ని అంతా చేసుకుంటే అక్కడ యూరోప్లో వారికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని భావించిన వారు సో వీరి రాకని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. సో రెండో నౌకకి ఆధిపత్యం ఎవరి ఆధ్వర్యంలో జరిగిందండి? హెన్రీ మిడిల్టన్. మనం నెక్స్ట్ చూద్దామండి. రెండు నౌకాయాత్రలు చూసాము. ఇప్పుడు ఆంగ్లేయుల మూడవ నౌకాయాత్రను గురించి చదువుకున్నాము. ఆంగ్లేయులు మొదటిసారిగా 1608లో సూరత్లో అడుగుపెట్టడం వల్ల ఈ మూడవ నౌకాయాత్ర చిరస్మరణీయమైందిగా చెప్పవచ్చు. ఇంగ్లీష్ కమాండరు కెప్టెన్ హాకిన్స్ మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించాడు. హాకన్కు ఘన స్వాగతం లభించింది. సూరత్లో స్థావరం ఏర్పరచుకునేందుకు ఆంగ్లేయులకు అనుమతి దొరికింది. కానీ ఈ అనుమతి పోర్చుగీసు ఒత్తిడి వల్ల ఉపసంహరించడం జరిగింది. ఈ విధంగా తూర్పు దీవుల్లో డచ్ వాళ్ల వ్యతిరేకతను, భారతదేశంలో పోర్చుగీసుల వ్యతిరేకతను ఆంగ్లేయులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఇదండి మూడవ నౌకాయాత్రకు సారథ్యం వహించింది ఎవరండి? 1608లో. వారు ఇండోనేషియా చేరుకున్నది ఎప్పుడండి? 1602లో మొదటి నౌకాయాత్ర. దీనికి 1608లో సాగిన మూడవ నౌకాయాత్రకు కెప్టెన్ హాకిన్స్ ఈయన సారథ్యంలో జరిగింది మూడవ నౌకాయాత్ర. ఎప్పుడండి? 1608లో. ఎక్కడికి వచ్చేసిందండి షిప్ అంటే? సూరత్ చేరుకుంది ఈ నౌక. ఆంగ్లేయులు 1608లో, అంటే వారు భారతదేశానికి ఎప్పుడు చేరుకున్నారంటే ఆంగ్లేయులు 1608లో చేరుకున్నారు. ఇది ఎన్నో నౌకాయాత్ర అండి? అది మూడవ నౌకాయాత్ర. చాలా ఇంపార్టెంట్ అండి. ఆంగ్లేయులు భారతదేశానికి ఏ నౌకలో చేరుకున్నారు అంటే మూడవ నౌకాయాత్రలో చేరుకున్నారు. సో ఇదండి మూడవ నౌకలో ఎవరండి అప్పుడు దానికి కెప్టెన్గా వ్యవహరించింది? కెప్టెన్ హాకిన్స్. 1608లో కెప్టెన్ హాకిన్స్. సో ఇక్కడ అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న వారు ఎవరు అంటే ఎవరండి? అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న వారు జహంగీర్. ఎవరండి? మొఘల్ చక్రవర్తి జహంగీర్ పరిపాలిస్తున్నాడు అప్పుడు. ఎవరండి? ముఘల్ ఎంపెరర్.
ముఘల్ ఎంపరర్ అప్పుడు ఎవరండి? జహంగీర్ పరిపాలిస్తున్నారు. హాకిన్స్కు ఘన స్వాగతం లభించింది. మనం వాస్కోడిగామా వచ్చినప్పుడు జమోరిన్ కాలికట్ని పాలిస్తున్నాడు అని చదువుకున్నాం కదా. అలాగా భారతదేశాన్ని ఆంగ్లేయులు చేరుకున్నప్పుడు పరిపాలిస్తున్న వారు జహంగీర్, ఆయనకు కూడా ఘన స్వాగతం లభించింది. సూరత్లో స్థావరం ఏర్పరచుకునేందుకు వారు అనుమతి తీసుకున్నారు. హాకిన్స్ జహంగీర్ దగ్గర అనుమతి తీసుకున్నారు. కానీ ఇచ్చినట్టే ఇచ్చిన జహాంగీర్ మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు పోర్చుగీస్ వారి ఒత్తిడి వల్ల. కాబట్టి ఇక్కడ మనం ఏం చూసామండి? డచ్ వారి వల్ల ఇండోనేషియాలో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. పోర్చుగీస్ వల్ల భారతదేశంలో ఆంగ్లేయులు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. సో ఇదండి. ఆగ్నేయేసియాలో తమ ఉన్ని దుస్తులకు గిరాకీ లేకపోవడం, భారతీయ వస్త్రాలకు విపరీతమైన గిరాకీ ఉండడం వల్ల ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గ్రహించింది. దీనివల్ల పోర్చుగీస్ వ్యతిరేకను ఎదుర్కొని అయినా సరే భారతదేశంలో వస్త్ర వ్యాపారాన్ని నిర్వహించాలని ఇంగ్లీష్ కంపెనీ నిర్ణయించింది. సో వాళ్ళు మొదటిగా ఇండోనేషియా వెళ్ళి సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేద్దాం అనుకున్నారు. కానీ అందుకు డచ్ వారి తీవ్రమైన ఒత్తిడి, వ్యతిరేకత ఎదుర్కొన్నారు. పోనీలే కదా అని భారతదేశం వచ్చి ఇక్కడ వ్యాపారం చేద్దాం అనుకుంటే ఇక్కడ కూడా పోర్చుగీస్ నుంచి విపరీతమైన ఒత్తిడి, వ్యతిరేకత వారు గ్రహించారు. కాబట్టి వాళ్ళు ఆగ్నేయేసియాలో తమ ఉన్ని దస్తులకు గిరాకీ లేదు అని తెలుసుకున్నారు. ఇక్కడ మన వెదర్ ఎలా ఉంటుందండి? ఈ వేడిలో ఇప్పుడు ఉన్ని దుస్తులు వేసుకోవడం మన వైపు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అక్కడే కాబట్టి అక్కడ వీళ్ళ వస్త్రాలకి అక్కడ గిరాకీ లేకపోవడం గ్రహించారు. మరియు భారతదేశ వస్త్రాలకు విపరీతమైన గిరాకీ ఉండడం కూడా గ్రహించారు. దీనివల్ల వీరు అనుకున్నారు, పోర్చుగీస్ని ఎదుర్కొనైనా సరే తప్పకుండా భారతీయ వస్త్ర వ్యాపారాన్ని నిర్వహించాలని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయించింది. సో ఇదండి. ఈ విధంగా వారు సుగంధ ద్రవ్యాల వ్యాపారం నుంచి టెక్స్టైల్స్ వస్త్ర వ్యాపారానికి మళ్ళారు. గ్లోబ్ నౌకాయాత్ర. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందామండి. గ్లోబ్ నౌకాయాత్ర బంగాళాఖాతంలోనూ సయామ్ గల్ఫ్ ప్రాంతంలోనూ వ్యాపారం నిర్వహించేందుకు గ్లోబు అనే ప్రసిద్ధి చెందిన నౌకను హిప్పన్ నాయకత్వంలో ఇంగ్లీష్ కంపెనీ పంపింది. సో ఏంటండి, హిప్పన్ హిప్పన్ నాయకత్వంలో ప్రసిద్ధి చెందిన గ్లోబ్ నౌకను హిప్పన్ నాయకత్వంలో ఇంగ్లీష్ కంపెనీ పంపింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక సంఘమే నిర్వర్తిస్తోంది, ప్రభుత్వం కాదు. ఓకే. బంగాళాఖాతంలోను సయామ్ గల్ఫ్లోను బంగాళాఖాతం. ఇప్పుడు వీరు ఇండోనేషియా వైపు వారు విస్తరించడానికి ప్రయత్నించటం లేదు. వాళ్ళ దృష్టి అంతా భారతదేశం పైనే ఉంది అని మనం గ్రహించాలి ఇక్కడ. సో గ్లోబ్ నౌకను బంగాళాఖాతంలోను సయామ్ గల్ఫ్లోను వ్యాపారం నిర్వహించేందుకు ఇంగ్లీషు కంపెనీ పంపింది. 1611లో గ్లోబ్ నౌక మచిలీపట్నం చేరుకుంది. ఇక్కడికి చేరుకుందని 1611 సో 1608లో ఆంగ్లేయులు భారతదేశానికి తొలిసారిగా వచ్చారు. 1611లో ఇక్కడ గ్లోబ్ నౌక హిప్పన్ నాయకత్వంలోని గ్లోబ్ నౌక మచిలీపట్నం చేరుకుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి, వీరు తూర్పు తీరానికి చేరుకున్నారు. ఇప్పుడు పశ్చిమ తీరాన్ని వైపు కాకుండా మొదటిసారి వచ్చినప్పుడు పశ్చిమ తీరమైన సూరత్కి చేరుకున్నారు. ఇప్పుడు తూర్పు తీరం చేరుకున్నారు. ఇది 4వ నౌకాయానంగా మనం అనుకోవచ్చు. 3వ నౌకాయాత్రలో వారు మొదటిసారి భారతదేశానికి వచ్చారు. 1611లో గ్లోబ్ నౌకలో తూర్పు తీరం వైపు వచ్చారు.
తీరాంధ్రలో వ్యాపార సౌకర్యాన్ని పొందేందుకు గోల్కొండ నవాబుతో కంపెనీ సంప్రదింపులు జరిపింది. అవునండి, అప్పుడు ఈ మచిలీపట్నం ఈ ఏరియా కూడా గోల్కొండ నవాబే పాలిస్తూ ఉండేవారు. ఇక్కడ వ్యాపారాన్ని చేయడానికి ఆయన అనుమతి అవసరం కాబట్టి గోల్కొండ నవాబుతోటి సంప్రదింపులు జరిపారు. 1622లో మచిలీపట్నం వద్ద ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు అనుమతి లభించింది. 11 సంవత్సరాల తర్వాత 1622లో మచిలీపట్నంలోనే ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు అనుమతి లభించింది. ఎవరి దగ్గర అండి? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవరి దగ్గర? ముఘల్ చక్రవర్తి దగ్గర నుంచి కాదు, గోల్కొండ నవాబు దగ్గర నుంచి దొరికింది. కంపెనీకి అనుమతి లభించింది. ఈ విధంగా ఈ గ్లోబ్ యాత్ర ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఈ యాత్ర మచిలీపట్నంలో ఫ్యాక్టరీ నెలకొల్పడమే కాక సయాం, బర్మా దేశాలతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకునేందుకు కూడా దోహదం చేసింది. ఇదండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. బంగాళాఖాతం వైపు కాబట్టి ఈ బర్మా వైపు కూడా వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించడానికని చూశారు. ఇదంతా 1622లో జరిగింది. 1608లో వచ్చినప్పుడు అప్పటి ముఘల్ చక్రవర్తి జహాంగీర్ నుంచి అనుమతి లభించి కూడా పోర్చుగీస్ ఒత్తిడి వల్ల వెనక్కి ఉపసంహరించుకున్నారు. కాబట్టి వాళ్ళు తూర్పు వైపు నుంచి రావాలి అని డిసైడ్ చేసుకున్నట్టున్నారు. అందుకే వాళ్ళ ప్రధానమైనవన్నీ కలకత్తా వైపు నుంచి, తూర్పు తీరం వైపు నుంచి ఎక్కువగా ఉండడాన్ని మనం గమనిస్తాము. పశ్చిమ తీరాన్ని ఎక్కువ ఒత్తిడి ఆల్రెడీ ఆధిపత్యంలో ఉన్న పోర్చుగీస్ ఉండడం వల్ల వాళ్ళు తూర్పు తీరం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా, మొదట్లో తూర్పు తీరం వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనకి తెలుసుకోవచ్చు. సో 1622లో అప్పుడు గోల్కొండ నవాబు తో సంప్రదింపులు జరిపి అనుమతి తీసుకున్నారు ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు. ఇది ఏం నౌక అండి? గ్లోబ్ నౌక, రైట్. దీనికి ఎవరండి కెప్టెన్? హిప్పెన్. ఓకే. సో బర్మాతో కూడా వ్యాపారం చేసుకునేందుకు వారు మొగ్గు చూపారు. నెక్స్ట్ ఏంటంటే, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తూర్పు దేశాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తూనే వచ్చింది. 1612లో సూరత్ సమీపంలోని స్వాలీ వద్ద పోర్చుగీస్ నౌకలను ఓడించడంతో బ్రిటిష్ కంపెనీకి మంచి భవిష్యత్తు కనిపించింది. దీని ఫలితంగా మొఘల్ ఆస్థానంలో ఆంగ్లేయుల కీర్తి పెరిగింది. తర్వాత సూరత్ వద్ద శాశ్వతంగా ఒక ఫ్యాక్టరీని నిర్మించేందుకు 1613లో జహాంగీర్ కంపెనీకి అనుమతి ఇచ్చాడు. 1615లో మరోసారి ఆంగ్లేయులు పోర్చుగీస్ను ఓడించారు. ఈ విజయాల్ని ఆసరాగా తీసుకుని భారతదేశంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై మొఘల్ ఆస్థానానికి ఒక రాయబారిని పంపమని తమ ప్రభుత్వంపై కంపెనీ ఒత్తిడి తెచ్చింది. దీని ఫలితంగా 1615లో ఇంగ్లాండ్ రాజైన మొదటి జేమ్స్ తన రాయబారిగా సర్ థామస్ రోను జహాంగీర్ ఆస్థానానికి పంపాడు. కంపెనీకి శాశ్వతమైన వ్యాపార సౌకర్యాన్ని కలిగించేందుకు ప్రయత్నించమని ఇంగ్లాండ్ రాజు థామస్ రోను ఆజ్ఞాపించాడు. సో గ్లోబ్ నౌక ద్వారా 1611లోనే వారు మచిలీపట్నం చేరుకున్నారు కదా. వీరు తూర్పు వైపు పశ్చిమ తీరం వైపు తమని ఎలా నిలుపుకోవడానికి ప్రయత్నించారో మొదట చూద్దాము. 1612లో సూరత్ సమీపంలోని స్వాలీ వద్ద పోర్చుగీస్ నౌకల్ని ఓడించారు బ్రిటిష్ వారు. ఇక్కడండి స్వాలీ వద్ద. సో 1612లో అండి, అంటే గ్లోబ్ నౌక ద్వారా మచిలీపట్నం చేరుకున్న మరుసటి ఏడాది 1612లో సూరత్ సమీపంలోని స్వాలీ వద్ద పోర్చుగీస్ వారిని ఓడించారండి వీరు మొదటిసారి. ఇప్పటి వరకు వారితో తడపడింది లేదు. అక్కడ ఇండోనేషియాలో డచ్ వారితో కానీ, ఇక్కడ భారతదేశంలో పోర్చుగీస్ వారితో కానీ వీరు తలబడింది లేదు. కానీ వీరి నుంచి విపరీతమైన ఒత్తిడి వ్యతిరేకత వస్తుండడం, వారు వస్త్ర పరిశ్రమ మీద తమ వ్యాపారాన్ని
కొనసాగించాలని నిర్ణయించుకోవడం ఇవన్నీ జరగడం వల్ల 1612లో వారు మొదటిసారిగా సూరత్ సమీపంలోని స్వాలీ వద్ద పోర్చుగీస్ నౌకల్ని ఓడించడంతో మొఘల్ ఆస్థానంలో ఆంగ్లేయుల కీర్తి పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మొఘల్ ఆస్థానంలో ఆంగ్లేయుల యొక్క కీర్తి పెరగడంతో సో 1613లో జహంగీరు 1613లో జహంగీరు ఫ్యాక్టరీ కట్టుకోవడానికి కంపెనీకి అనుమతి ఇచ్చారు. ఎస్ 1313లో సో 1611లో గ్లోబ్ నౌక ద్వారా మచిలీపట్నం చేరుకుని 1612లో పోర్చుగీస్ని స్వాలీ వద్ద ఓడించి 1613లో జహంగీరు అనుమతి తీసుకుని సూరత్లో శాశ్వతంగా ఒక ఫ్యాక్టరీని నెలకొల్పడానికి అనుమతి తీసుకున్నారు. రైట్. ఇప్పుడండి 1613లో సో వారికి మొదటిసారి 1608లో అనుమతి ఇచ్చినా కూడా పోర్చుగీస్ ఒత్తిడి వల్ల వెనక్కి తీసుకున్న వారు వీరిని ఓడించారు అన్న ఉద్దేశంతో 1613లో తిరిగి అంటే ఒక 5 సంవత్సరాల లోపల తిరిగి వారు తమకి అనుమతి తీసుకోగలిగారు. సో 1615లో మరొకసారి పోర్చుగీస్ వారిని బ్రిటిష్ వారు ఓడించారు. ఎప్పుడండి 1615లో. సో ఈ విధంగా వారి వ్యతిరేకతను ఎదుర్కోగలిగారు. ఎవరండి? పోర్చుగీస్ గారి వ్యతిరేకతను ఆంగ్లేయులు ఎదుర్కోగలిగి భారతదేశంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కంపెనీ నిర్ణయించుకుంది. సో మొఘల్ ఆస్థానానికి వీరంతా ప్రైవేట్ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ గురించి కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఉండాలని భావించి ఇంగ్లాండ్ రాజు అయిన మొదటి జేమ్స్పై ఒత్తిడి తెచ్చారు. ఏమని తెచ్చారండి? ఒక రాయబారిని పంపి మాకు ఇక్కడ వసతులు కల్పించమని జహాంగీర్ను కోరమని వారు అప్పటి రాజైన మొదటి జేమ్స్పై ఒత్తిడి తెచ్చారు. సో అప్పటి రాజు మొదటి జేమ్స్ ఇంగ్లాండ్ రాజు అయిన మొదటి జేమ్స్ తమ రాయబారిగా ఎవరిని పంపారండి? థామస్ రో. సో ఈ విధంగా థామస్ రోను పంపారు. రైట్. సో ఇప్పుడండి 1615లో పోర్చుగీస్ వారిని ఓడించాక ఓకే మేము వీళ్ళని ఎదుర్కోగలమని నమ్మకం వచ్చాక అప్పటి రాజైన మొదటి జేమ్స్ మీద ఒత్తిడి తెచ్చారు ఎవరినైనా పంపమని. సో ఆ విధంగా మొదటి జేమ్స్ జహాంగీర్ కోర్టుకు థామస్ రోను కంపెనీకి శాశ్వతమైన వ్యాపార సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నించమని ఇంగ్లాండ్ రాజు వీరితో సంప్రదింపులు జరపమని ఎవరికి ఇచ్చారండి? థామస్ రోకి ఇచ్చారు. సో ఇక్కడ మనకి మొదటిసారిగా జహాంగీర్ని ఇంగ్లీష్ నౌక ఏ కెప్టెన్ కలిశాడంటే థామస్ హాకిన్స్. సో వీరు పోర్చుగీస్ వారిని ఓడించాక ఎవరు పంపారు? మొదటి జేమ్స్ ఎవరిని పంపారండి? రాయబారిగా అంబాసిడర్గా ఎవరు వచ్చారు అంటే థామస్ రో. ఇవ్వండి ఈరోజు ముఖ్యమైన పాయింట్లు. మిగతాది రేపు కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ.